ఉద్యమకారులకు తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సిందని చెప్పేసి ఆర్డర్ తీసుకొచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి సార్కు వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మన అశోక్ గారు, అదేవిధంగా బుల్లెట్ వెంకన్న గారు సారు వాదించడం మన హైకోర్టులో తెలంగాణ ఉద్యమకారులకు తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సిందని చెప్పేసి ఆర్డర్ తీసుకొచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి సార్కు వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మన అశోక్ గారు, అదేవిధంగా బుల్లెట్ వెంకన్న గారు హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి. హైకోర్టు తీర్పును వెంటనే 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 చట్టబద్ధత కమిటీని వెంటనే చట్టబద్ధత కమిటీని వెంటనే రాజకీయాలకు అతీతంగా చట్టబద్ధత కమిటీని వెంటనే రాజకీయాలకు అతీతంగా చట్టబద్ధత కమిటీని వెంటనే చట్టబద్ధత కమిటీని వెంటనే చట్టబద్ధత కమిటీని వెంటనే కొంతకాలంగా అంటే గత ప్రభుత్వం కాలదూరినాం, కొత్త ప్రభుత్వాన్ని స్వాగతించినాం. కారణం ఏంటంటే మేనిఫెస్టో పెట్టినటువంటి ఉద్యమకారుల అంశాన్ని బట్టి. కానీ ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టో వరకే పరిమితం చేసింది తప్ప ఆచరణకు నోచుకోలేని కాలంలో ఈ ఉద్యమకారులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఏదైతే గతంలో పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన వరకే మిగిలిపోకుండా దాన్ని ఒక చట్టబద్ధత కమిటీ వేయాలని, అది రాజకీయాలకు అతీతంగా కమిటీ ఉండాలని, సామాజిక ఉద్యమకారులను మాత్రమే ఆ కమిటీలో పెడితే నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తూ ఈ అసెంబ్లీ సమావేశాలలో తప్పనిసరిగా ఈ యొక్క అంశాన్ని చట్టబద్ధత కమిటీ కల్పించాలని, అదేవిధంగా కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో గౌరవించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుకుంటూ ఈ దీక్షా శిబిరం ఏర్పాటు చేసినాం కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం. మీ పేరు చెప్పండి. నా పేరు కుమారస్వామి, గోధుమల కుమారస్వామి, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర